ఇరాన్లో జెన్జీ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వారం రోజులు అవుతోంది. రోజు రోజుకి అక్కడ ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలతో టెహ్రాన్ వీధులు దద్దరిల్లిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఖమేనీ దిగిపోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనల కారణంగా ఇప్పటి వరకు 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఆందోళనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ సీరియస్ అవుతున్నారు. అల్లర్లు సృష్టించే వారిని అదుపులోకి తీసుకోవాలని, వారందరినీ అదుపులో పెట్టాలని భద్రతా దళాలకు ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు ఖమేనీకి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆందోళన చేపట్టే వారిని ఒకవేళ ఏదైనా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ట్రంప్ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఏదైనా చేస్తే, అక్కడి ప్రభుత్వం అణిచివేయాలని చూసినా, వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లినా సరే మేము వీఆర్ లోడెడ్ అంటూ ట్రంప్ ఇప్పటికే ఒక పోస్ట్ కూడా చేశారు. ఇరాన్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. వీఆర్ లోడెడ్ రెడీ టు డిప్లాయ్ అంటూ ఒక హెచ్చరిక చేశారు. అంటే మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ ల్యాండ్ అవ్వడానికి, మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దేనికి? ఇరాన్లో అక్కడ అంతర్గతంగా అల్లర్లు జరుగుతుంటే అమెరికాకి ఏం పని? అక్కడి ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తుంటే, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అమెరికాకి మధ్యలో ఏం పని? ట్రంప్ ఎందుకు అక్కడికి బలగాలను పంపించాలి? అక్కడి ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తాం అవసరమైతే అని ఎందుకు చెప్పాలి? అసలు ఇరాన్ అంతర్గత విషయం. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చెప్తున్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయంలో. ఇక్కడ జరుగుతున్న అల్లర్లు కానీ, ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ కేవలం మా దేశానికి సంబంధించినవి. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? మీకేం పని అని చెప్పి వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అవకాశం వచ్చింది. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి అని ఒక యుద్ధ నీతిని ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంతకుమించి ఇంకేముంటుంది? సో ఈ విషయంలో అమెరికా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు అమెరికాకు అవకాశం దొరికింది. ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒకటి ఇజ్రాయిల్, మరొకటి అమెరికా. ఈ ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. ఇక మరోవైపు ఇరాన్లో ఏం జరుగుతోంది, ఎందుకు అసలు ఈ గందరగోళం అంతా మొదలైంది అంటే అక్కడ రెసిషన్ పెరిగిపోయింది, ఆర్థిక మాంద్యం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. వీటన్నిటి వల్ల అక్కడి యూత్ ఎలాగైతే నేపాల్లో జరిగిందో అలాగే ఇప్పుడు జెన్జీ పోరాటం మొదలైంది. ఇక్కడ జెన్జీ రోడ్ల మీదకి వచ్చింది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. వారిని కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వాలు అక్కడ కంట్రోల్ చేయలేక చివరికి ఇక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అక్కడి పోలీసులు, ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో, వారిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటి వరకు అంటే ఒక ఎగ్జాక్ట్ నంబర్ బయటికి రాలేదు, కానీ అప్రాక్సిమేట్లీ 10 మెంబర్స్ వరకు ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. కానీ ఇంతకంటే భారీ సంఖ్య ఉండుండొచ్చు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య అంటూ తెలుస్తోంది. అయితే మనం చూడొచ్చు, పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా అజ్నాలో 3 ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. కుహ్దాస్తులో మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంటూ అంతర్జాతీయ మీడియా కథనాల్లో వచ్చినటువంటి డీటెయిల్స్ నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రజల యొక్క స్వేచ్ఛను అణిచివేయడమే అని చెప్తున్నాయి. కానీ ఎప్పటి వరకు ఇవి జరుగుతాయి? అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ దిగిపోయే వరకు జరుగుతూనే ఉంటాయా? సుప్రీం లీడర్ దిగిపోవాలి అనేదే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల మేము నష్టపోతున్నాం, ఈ దేశం బాగుపడడం లేదు అని చెప్పి అంటున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖమేనీ దిగిపోయే పరిస్థితి కానీ, ఖమేనీకి ఆపోజిట్గా ఇప్పుడు ప్రభుత్వాన్ని రన్ చేయగలిగేటువంటి ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ కానీ, లీడర్ కానీ అక్కడ లేరు. వాళ్ళని ఎవరిని ఉంచలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ నేపథ్యంలోనే జెన్జీ ఇప్పుడు ఆందోళనకు సిద్ధమైంది.
ఈ అవకాశాన్ని అమెరికా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఎప్పటి నుంచో అమెరికా అల్లర్లు జరగాలనే కోరుకుంటోంది. అల్లర్లు జరగడమే కాదు, ఆ దేశం పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ అల్లర్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, అంటే అల్లర్లు ఇంకా పెద్ద ఎత్తున జరగాలని, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అనుమానాల ప్రకారం అక్కడ ఆర్థిక మాంద్యం ఉన్నమాట వాస్తవమే, అంటే రష్యన్ ఉన్నమాట వాస్తవమే, ప్రజల జీవనం కష్టమైన మాట కూడా వాస్తవమే. కానీ జరుగుతున్నటువంటి అల్లర్లను అమెరికా మరింత పెంచే ప్రయత్నాలు చేస్తోందని, రాజకీయ అస్థిరతను అక్కడ తీసుకురావాలని ప్రయత్నాలు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఖమేనీకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళని, ఖమేనీని అపోజ్ చేస్తున్నటువంటి కొంతమంది నాయకుల్ని అక్కడ ముందుకు నెడుతోంది అనేటువంటి ఆరోపణలు లేకపోలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీఆర్ రెడీ టు డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ యువర్ కంట్రీస్ ఇంటర్నల్ ఇష్యూస్ అని ట్రంప్ చెప్తున్నాడు. దే ఆర్ రెడీ టు డిప్లాయ్ ఇన్ ఇరాన్, వీఆర్ లోడెడ్ అని చెప్తున్నాడు. అంటే యుద్ధ విమానాలు పంపిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు. ఒక్కసారి గతంలో కొన్ని దేశాలను ఎలాగైతే నాశనం చేశారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండబోతుందా? వాళ్ళ మాట వినకపోతే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ అమెరికాకి కావాలి, ఖనిజాలు వాళ్ళకి కావాలి. దానికోసమే ఈ గందరగోళం అంతా జరుగుతోంది. ఓ పక్క ఇప్పుడు మదురోని తీసుకువెళ్ళిపోయారు, మనం చూసాం. మదురోని, అతని భార్యని, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్యానిక్ ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. దే వాంట్ టు డెస్ట్రాయ్ ఇరాన్స్ సుప్రీం లీడర్ అండ్ హిస్ పవర్స్. దిస్ ఈస్ దేర్ మోటివ్. యుద్ధం చేశారు వాళ్ళతో, ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే మధ్యలో అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ మీద యుద్ధం చేయడం మనం చూసాం. నౌ దే వాంట్ టు డెస్ట్రాయ్ దేర్ సిస్టమ్. దే వాంట్ టు అండర్టేక్ ఆల్ ఆఫ్ ఇరాన్స్ మైన్స్, ఇరాన్స్ వెల్త్, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. వాటి కోసం ఎంతవరకైనా వెళ్తారు. గతంలో ఒకసారి మీరు చూడండి, ఇరాక్లో ఏం జరిగిందో మీకు తెలుసు, లిబియాలో ఏం జరిగిందో మీకు తెలుసు. సో ఇలాంటి పరిస్థితులు మరొకసారి ఇరాన్లో జరగబోతుందా? గడాఫీ తర్వాత ఏం జరిగింది? సదాం హుస్సేన్ తర్వాత ఏం జరిగింది ఇరాక్లో? లిబియాలో గడాఫీ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఇరాన్కి కూడా అలాంటి గతే పట్టబోతుందా? దేనికోసం ఇదంతా అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ తమ చేతిలో ఉండాలి. అంటే ప్రపంచ దేశాల దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సంపద తమ చేతుల్లోనే ఉండాలి, ఆయిల్ తమ దగ్గరే ఉండాలి, రేర్ ఎర్త్ మెటల్స్ తమ దగ్గరే ఉండాలి, లేదంటే న్యూక్లియర్ వెపన్స్ తమ దగ్గరే ఉండాలి, అన్ని రకాల పవర్స్ తమ దగ్గరే ఉండాలి అన్న ఆందోళన, ఒక రకమైనటువంటి ఆవేదన అమెరికాకి ఇది ఎప్పటి నుంచో ఉంది. అమెరికాకి ఏ దేశంలో అయినా సరే, చిన్న దేశాల్లో ముఖ్యంగా ఏ దేశంలో అయినా సరే న్యాచురల్ రిసోర్సెస్ బాగా ఉన్నాయంటే అవి కావాలి అని చెప్పి అమెరికా అడుగుతుంది. మర్యాదగా ఇస్తే ఓకే, లేదంటే ఆ దేశాలను నాశనం చేసైనా సరే చివరికి వాటిని దక్కించుకుంటుంది. అయితే అక్కడి ప్రభుత్వాలను పడగొట్టి తమకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలను అక్కడ పెట్టి అవన్నీ దోచుకున్న తర్వాత ఆ దేశాలని అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది, అధ్వాన్నంగా వదిలేసి వెళ్ళిపోతుంది. మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు. లిబియాలో అదే జరిగింది కదా. గడాఫీ తర్వాత ఏమైంది అక్కడ? ఆ దేశం నాశనం అయిపోలేదా? ఇరాక్లో ఏం జరిగింది? సద్దాం హుస్సేన్ అన్నారు, వ్యతిరేకి అన్నారు, లేదో వెపన్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చివరికి ఏమైంది? అతని ప్రాణాలు తీసిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మదురో అండ్ హిజ్ వైఫ్ వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏం జరగబోతుంది ఇక్కడ? సో ఓవరాల్గా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ఖమేనీ ఏమంటున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్, ఒకసారి ఆయన మాటల్లో విందాం. ما با معترض حرف میزنیم، باید حرف بزنن مسئولین با معترض، اما با اغتشاشگر حرف زدن فایده ای نداره.
اغتشاشگر رو باید به جای خودش نشاند. اینی که یه عده‌ای تحت عناوین گوناگون، نامه‌های گوناگون بیان به قصد تخریب، به قصد ناامن کردن کشور پشت سر بازاری‌های مؤمن و سالم و انقلابی قرار بگیرن، از اعتراض اونها سوء استفاده کنن، اغتشاش کنن، اصلا قابل قبول نیست مطلق.